శివుణ్ణి చాలా వరకు లింగాకారంలో పూజిస్తాం. దాదాపు అన్ని శివాలయాల్లో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉంటాయి. ఆ శివలింగం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో 3 రకాల శివలింగాలు ఉన్నట్లు ప్రస్తావించబడ్డాయి. శివలింగం ఎత్తు, పరిమాణాన్ని బట్టి ఉత్తమం, మధ్యమం, అధమం అని విభజించారు. వీటిలో ఉత్తమ శివలింగానికి కింద బలిపీఠం నిర్మించబడి ఉంటుంది. బలిపీఠం నుండి 4 వేళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న శివలింగం మధ్యస్థ లింగంగా పరిగణించబడుతుంది. మధ్యస్థ లింగం కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని అధమలింగం అంటారు. ఎవరూ స్థాపించకుండా పరమేశ్వరుడు స్వయంగా తనకు తానే లింగంగా వెలిసిన శివలింగాలను స్వయంభూలింగాలు అంటారు. దేవతలు, ఋషులు ప్రార్థించినప్పుడు శివుడు అనుగ్రహించి అలా వెలిశాడని నమ్ముతారు. దేవతలు, గురువులు, మానవుల ఆధ్వర్యంలో శిల్పి ద్వారా చేయించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించిన లింగాన్ని ప్రతిష్ఠలింగం అంటారు. యంత్రంలో చెక్కబడిన లింగాన్ని బిందులింగమని చెబుతారు. మెడలో కట్టుకునే వాటిని చెరలింగాలంటారు. పాదరసం లేదా ఏదైనా లోహంతో వీటిని తయారు చేస్తారు. భక్తులు ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళ్లి పూజించుకోవచ్చు. కలియుగంలో ప్రతి ఒక్కరూ యథాశక్తి లింగం ప్రతిష్ఠించాలట. అలా ప్రతిష్ఠించేందుకు సాధ్యపడిన వారు ప్రతిష్ఠ జరిగిన లింగానికి పూజలు జరగడానికి ధనం ఇస్తే మంచిదని చెబుతారు. ఇది శివలింగం